హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ రిషికి నాకు ఇద్దరికి పాలైతే పెట్టేశాను అనమాట. ఈవినింగ్ అనమాట. సో ఇంకా ఇంటి దగ్గర ఉంటున్నాం కదా. సో నేనైతే ఈ గ్లాస్ పాలైతే తాగుతానమాట డైలీ, నైట్ అండ్ ఈవినింగ్ అనమాట. ఎందుకో బాబుకి పాలు రావట్లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా బాగా వచ్చాయి. అండ్ నేను ఈ మల్టీవిటమిన్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేను. సో ఇంకా ఫస్ట్ 1 స్పూన్ వేసేసుకొని మిల్క్ పోసేసుకోవాలన్నమాట. మిల్క్ పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేసేయాలన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్ వచ్చేసి. చాలా బాగా యూజ్ అవుతుంది న్యూ మమ్స్కి అయితే. ఇంకా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి తప్పకుండా మిల్క్ రావాలి కాబట్టి తాగాలి తప్పదు. నాకైతే మిల్క్ అసలు ఇష్టం ఉండదు, బట్ తాగక తప్పట్లేదు అనమాట. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ రిషికి నాకు ఇద్దరికి పాలైతే పెట్టేశాను అనమాట. ఈవినింగ్ అనమాట. సో ఇంకా ఇంటి దగ్గర ఉంటున్నాం కదా. సో నేనైతే ఈ గ్లాస్ పాలైతే తాగుతానమాట డైలీ, నైట్ అండ్ ఈవినింగ్ అనమాట. ఎందుకో బాబుకి పాలు రావట్లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా బాగా వచ్చాయి. అండ్ నేను ఈ మల్టీవిటమిన్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేను. సో ఇంకా ఫస్ట్ 1 స్పూన్ వేసేసుకొని మిల్క్ పోసేసుకోవాలన్నమాట. మిల్క్ పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేసేయాలన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్ వచ్చేసి. చాలా బాగా యూజ్ అవుతుంది న్యూ మమ్స్కి అయితే. ఇంకా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి తప్పకుండా మిల్క్ రావాలి కాబట్టి తాగాలి తప్పదు. నాకైతే మిల్క్ అసలు ఇష్టం ఉండదు, బట్ తాగక తప్పట్లేదు అనమాట. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.